ఇదంతా కూడా ఆ తారకాసురుడి యొక్క మాయాజలమే దేవేంద్ర. దేవేంద్ర చూడండి, ఎంత మనోహరమైన దృశ్యం ఇది. చూడండి, ఈ ఒట్టి గొప్పల దేవేంద్రుడు గాల్లో ఎలా ఎగిరి పడిపోయాడో చూడండి. ఆనందం అంటే ఇదే కదా. సాక్షాత్తు దేవేంద్రుడికి ఇంత అవమానమా? నేను దీన్నేమాత్రం సహించలేను. తారకాసురా, ఎలా బద్దలు కొడతానో చూడు నీ ద్వారానికి ఉన్న ఆ రక్షణ కవచాన్ని. వాయుదేవా, వాయుదేవా, నేను చెప్పేది వినండి. దేవతలారా, మీరేమాత్రం బాధపడకండి. నేను నా ఆకర్షణతో ఈ ద్వారాన్ని బద్దలు కొట్టి తీరుతాను. కుబేరదేవా, అక్కడే ఆగండి. నా మాట వినండి కుబేరదేవా. ఓ కుబేరదేవా, ఆగండి. నా మాట వినమంటుంటే. ఆగండి, ఆగండి. ముగ్గురు దేవతలు కింద పడ్డారు. కుబేరుడి కింద పడి ఇద్దరు చిత్తడయ్యారు. ఆనందంతో కడుపు నిండిపోయింది. నా ఆగ్రహాన్ని రెచ్చగొడతావా? మా దారికి అడ్డు తగులుతున్న ఈ అదృశ్య ఆటంకాన్ని ఎలా తొలగిస్తానో చూడు. ఆ అదృశ్య ఆటంకం మా ముగ్గురు దేవతల సామూహిక శక్తి ముందు తునాతునకలవుతుంది. మహారాజా, చూస్తుంటే ఈ దేవతలు ఈసారి లోపలికి వస్తారేమో అనిపిస్తుంది. అరెరెరెరెరెరే, దేవతలు శోణితాపురంలోకి రావడమే ముఖ్యం అనుకుంటే ఇంత శ్రమ పడాల్సిన అవసరమేముంది? ఒక్కసారి లోపలికి వచ్చారంటే దేవతలందరూ వెనక్కి తిరిగి వాళ్ళు వెళ్ళలేరు. మహారాజా దేవతలని లోపలికి రాణిస్తారా? ఎందుకు? కుబేరదేవా, వాయుదేవా, మీరిలాగే ప్రయత్నం చేస్తూ ఉండండి. త్వరలోనే ఆ రక్షణ కవచాన్ని బద్దలు కొట్టి మనం లోపలికి వెళ్ళబోతున్నాం. ఉన్నట్లుండి ఈ భూమి ఎందుకు కంపిస్తోంది? దేవేంద్ర, ఇదేమిటి? ఈ భూమి ఎందుకు ఇలా పగుళ్ళు తీస్తుంది? మనల్ని పైకెందుకు లేపుతుంది?
ఓ దేవేంద్ర, మనం ఇప్పుడు ఆ స్తంభాన్ని గుద్దుకోబోతున్నాం. ఓ ఓ దేవేంద్ర! అయినా ఆ భూభాగం హఠాత్తుగా ఎందుకు అదృశ్యమైపోయింది? దేవసేనాపతి కుమార కార్తికేయ, ఏమైంది? ఈ దృశ్యాన్ని చూడగానే ఇంత కలవరపాటు పడ్డారేంటి? ఓరి దుష్ట అసురదామా, మా దేవతల ముగ్గురిని ఎందుకు మాయం చేశావు నువ్వు? ఇది చాలా బాగుంది. ఇదేం ప్రశ్న? అదే చేశాను. మీరు నన్ను ఏదైతే చేయాలనుకున్నారో, ఇది నా నగరం. ఇక్కడ ప్రతిదీ నేను కోరినట్లే జరుగుతుంది. నా అనుమతి లేకుండా ఎవరైనా సరే ఇక్కడికి రాలేరు, చస్తారు. అనుమతి లేకుండా లోపలకు రావాలని చూస్తే ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. దేవతలైనా సరే మా చీకటి కోటలో బందీగా మారక తప్పదు. నా అనుమతి లేకుండా దేవతలు ఎవరూ రాలేరు. సరికొత్త సేనాపతి కుమారస్వామి, నువ్వే మీ దేవతలను నా నుండి విడిపించాలని చూస్తున్నావు కదా? అయితే ఈ సవాలుకు సమాధానం చెప్పు. దమ్ముంటే నా శోణితాపురంలోకి ప్రవేశించు. అప్పుడు ఆ తుచ్చ దేవతలను తీసుకెళ్ళు. చెప్పు, నీకు అంతటి సాహసము, అంత సామర్థ్యము ఉందా? ఉన్నట్టు లేదు. అందుకే నీ అడుగు ముందుకు పడడం లేదు. చాలు, ఇక నీ ఆట కట్టిస్తాను. ఇక ఎంత మాత్రము ఉపేక్షించేది లేదు. ఇప్పుడే వెళ్ళి ఆ దుష్ట తారకాసురుడికి తగిన గుణపాఠం చెప్పి తీరాల్సిందే నేను. సూర్యదేవా, సూర్యదేవా, తొందరపడకండి. మీరిలాగే ప్రయత్నం చేస్తూ ఉండండి. ఆగండి, మీరంతా ఎక్కడికి వెళుతున్నారు? మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. చెప్పేది వినండి. ఇది దేవసేనాపతి కుమారస్వామి చేస్తున్న ఆదేశం. మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. సూర్యదేవా, ఆగండి. ఈ సూర్యగద మీ శోణితాపురాన్ని అంతం చేస్తుంది. మయూరమా, ఇది మరీ మంచిది. ఈ దేవతలు ఒకరిని ఒకరు కొట్టుకొని నాకు శ్రమ తగ్గిస్తున్నారు.
నాతో యుద్ధం చేయడానికి వచ్చారు, వాళ్ళతో వాళ్ళే యుద్ధం చేసుకుంటున్నారు. ఇది చాలా బాగుంది. కార్తికేయ కుమారా, ఎందుకు ఇంత పని చేశారు మీరు? ఇదే ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను సూర్యదేవా. ఏం చేయాలని మీ ఉద్దేశం? దేవేంద్రుడు, వాయుదేవుడు, కుబేరుడు అక్కడ బందీలై ఉన్నారు. ఇలాంటప్పుడు మనం చేతులు కట్టుకొని కూర్చోకూడదు కదా. సూర్యదేవ, అలాగని మీరు కూడా ఇంద్రదేవుడు, వాయుదేవుడు, కుబేర దేవుల మార్గంలోనే ప్రయత్నిస్తే ఎలా చెప్పండి? ఆ తారకాసురుడు వాళ్ళను బంధించినట్లే మిమ్మల్ని కూడా బంధించకుండా ఉంటాడా చెప్పండి? దాని గురించి ఆలోచించరా మీరు? శాంతించండి సూర్యదేవా. ఆగ్రహంతో ఏ కార్యమైనా సాధించగలమా? ఇలాంటప్పుడు మనం ఏదైనా ఉపాయం ఆలోచించాలి. నన్ను క్షమించండి కుమారస్వామి, నేను అనవసరంగా ఆవేశానికి లోనయ్యాను. అయినా ఈ పరిస్థితులు ఏం చేయగలం? మీరే చెప్పండి కుమారస్వామి, మీ ఆదేశం ఏంటి? నేనిక్కడ ఉండగా ఇతరులెవ్వరూ ప్రమాదాల్ని కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు సూర్యదేవా. నాకు కొంచెం సమయం ఇస్తే చాలు. నేను ఈ సమస్యకు తగిన పరిష్కారాన్ని అన్వేషించగలను. యుద్ధ సమయంలో నీకు అనుభవం నుండి ప్రేరణ పొందాల్సిన అవసరం కలిగితే నువ్వు నిస్సంకోచంగా నన్ను గుర్తు చేసుకుంటే చాలు. నేనే స్వయంగా ప్రత్యక్షమయ్యి నీకు తగిన మార్గదర్శనం చేస్తాను. నాకే ఉపాయం తోచడం లేదు. అమ్మా, నేనిప్పుడు ఏం చెయ్యాలి? పుత్ర, అమ్మా, వచ్చారా అమ్మా? పుత్ర, నన్ను పిలిచి సహాయం కోరింది నువ్వే కదా. ఉపాయం కోరుకున్నావు కదా. అవునమ్మా, నాకర్థం కానిది ఒక్కటే. నేను సోనితాపురంలోకి ప్రవేశించడానికి ఏం చెయ్యాలి? ప్రశ్నకు తగిన సమాధానం పుత్ర లభించగలదనే నమ్మకం ఉందా నీకు? నమ్మకం ఉందమ్మా. ఇప్పుడు చెప్పు, నేనే నీ తల్లిని అనడంలో ఏదైనా సందేహం ఉందా నీకు? అవునమ్మా, తమరు నా ముందే ఉన్నారు. తమరే నా కన్న తల్లి అని తెలుసు నాకు. అందుకే నాకు పూర్తి నమ్మకం ఉంది, తమరే నా తల్లి. పుత్ర, నీకు కనిపిస్తున్న మాట నిజమే కాని వాస్తవానికి నేనిక్కడ ఉండటం వాస్తవమంటావా? రా పుత్ర. పుత్ర, అమ్మా, మీరున్నారుగా. కఠిన పరీక్షలను సులభంగా పరిష్కరించలేకపోవచ్చు,
పుత్ర, ప్రతి కార్యాన్ని నీవు సాధించడానికై సులభమైన దారులను కనిపెట్టడం మంచిది కాదు. అది మరిన్ని పరీక్షలకు దారితీయొచ్చు. మన దేవేంద్రుడు, వాయుదేవుడు, కుబేర దేవుళ్ళు తారకాసురుడి లోకంలో వారి స్వాతంత్రాన్ని కోల్పోయారు. కొన్ని మన కంటికి కనిపించిన రూపంలో ఉండకపోవచ్చు. వివేకాన్ని జాగృతం చేసి అందువలన నువ్వు నీ గుండె లోతుల్లోకి ప్రవేశించి తగిన మార్గాన్ని అన్వేషించు. పుత్ర, నువ్వీ భవనంలోకి వెళ్లే మార్గాన్నెక్కడా వెతికే చోట ఎలాంటి మార్గమూ కంటికి కనిపించకూడదు. నాకు తమరి సూచనలోని కీలకం అర్థమైందమ్మా. కుమారస్వామి, 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 తమరు నాకేమీ చెప్పలేదు. ఏం చేద్దాం మనం? మీకేదైనా పరిష్కారం లభించిందా సేనాపతి? మరింత మౌనంగా నిశ్శబ్దంగా ఉండిపోయారెందుకు? మీరేమి భయపడకండి సూర్యదేవా, నాకేమీ కాలేదు. నాకిప్పుడు ఏం చెయ్యాలనేది బోధపడింది. పదండి మయూరమా, ముందుకు సాగండి. మన సేనాపతి కుమారస్వామి ఎందుకులా చేస్తున్నారు? అలా వెళ్తే గోడల్ని గుద్దుకుంటారు. ముందు ప్రాకారం ఉంది ప్రభు, దానిని గుద్దుకుంటే మనం దెబ్బతింటాం. తమరు అనుమతి ఇస్తే నేను ద్వారంలోకి వెళ్తాను. వద్దు మయూరమా, ముళ్ళకేమాత్రం భయపడకండి. ప్రభు, కుమారస్వామి ఎందుకలా చేశారు? అంటే నిజంగానే ప్రహరీని గుద్దుకుంటారా వారు? కఠిన కార్యాలు అంత సులభంగా నెరవేరకపోవచ్చు. అందువలన కఠిన కార్యాలను సాధించుకునేవారు సులభమైన మార్గాలకు దూరంగా ఉండాలి. కుమారస్వామికి ఏమైంది? ప్రాకారాన్ని గుద్దుకోగానే ఎందుకు మాయమైపోయారు? తల్లిదండ్రుల యొక్క మార్గదర్శనము, వారి అనుభవము సంతానానికి సకల కష్టాలను హరింపజేస్తాయి. ధన్యోస్మి అమ్మా. తమరి సలహా సహకారంతో నేను శోణితాపురంలోకి ప్రవేశించాను. ఇక తారకాసురుడు ఈ మాయానగరంలో మరింత జాగ్రత్తగా ఉంటూ ముందడుగు వేయాలి. మహారాజా, మహారాజా, చూశారు కదా, మహాదేవపుత్రుడు కుమారస్వామి మన శోణితాపురంలోకి ప్రవేశించారు. మహారాజా, 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 మీరే చూడండి, కుమార కార్తికేయుడు వచ్చాడు. చూసా, కల్లారా చూసా. నిజానికి స్వయంగా నేనే
ఆ మహాదేవ పుత్రుణ్ణి లోపలకు రానిచ్చాను. మీ అసుర సామ్రాట్ తారకాసురుడి మాయానగరమిది. ఇక్కడ ఏం జరిగినా సరే అది నా అభిష్టం మేరకు మాత్రమే జరగాలి. ఇంకా ఇప్పుడు ఈ కుమార కార్తికేయుడు ఒక భ్రమరంలా వచ్చి భ్రమలో మునిగిపోయాడు నా చేతులకు చిక్కడానికి. ప్రయత్నిస్తే ఛేదించలేని రహస్యమంటూ ఏమీ లేదు. దాన్ని సాధించడానికి కావలసినవి ఏకాగ్రత, సంయమనాలు మాత్రమే.